వెళ్ళడానికి కావలసిన బలాన్ని ఇచ్చాడు. చూడండి, విడుదలను పొందే కొంతమంది ప్రజలు ఉంటారు తెలుసా. దేవదూతలు వచ్చి జైలు ద్వారాలను కదిలించగా పేతురుకు అద్భుతం జరిగింది. పందెక్కాస్తాను, అది అద్భుతం. సంకెళ్లతో బంధించబడి ఉండగా దేవదూతలు వచ్చి ద్వారాలను కదిలిస్తాం, సంకెళ్ళు పడిపోవడం, అందరూ పడిపోయారు, అందరూ రక్షింపబడ్డారు. వావ్, ఎంత అద్భుతం! యోహాన్కి అలా జరగలేదు, అతని తలని నరికివేశారు. నాకు తెలిసి మీరంతా పేతురులా ఉండాలంటారు, యోహాన్లా కాదు. కానీ చెప్తున్నాను, ఎప్పుడు దేవుడు మనల్ని ఏ దారి నడిపించాలో అని మనం ఎంచుకోలేము. కానీ మనం ఆయన్ని నమ్మాలి. అది ఏ మార్గమైనా సరే దానికి కారణం ఉంటుందని. ఒకవేళ మనకు అది అర్థం కాకుండా ఇప్పుడు తర్వాత అర్థం చేసుకుంటాం. మన పని ఏమిటంటే ఆయన్ని పూర్తిగా నమ్మాలన్నది, పూర్ణంగా 100% దేవుణ్ణి నమ్మాలని.